డైరెక్టర్గా చెప్తున్నా, పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండదండి, మంచి సినిమా అని ఉంటుంది. మంచి సినిమా చిన్న సినిమా అయినా కూడా పెళ్లి చూపులు లాంటి సినిమాలు కూడా మనకి థియేటర్స్ ఫుల్ అయ్యాయి. అంతకుముందు వచ్చిన ఆనంద్ లాంటి సినిమాలు కావచ్చు, లేకపోతే గోదావరి లాంటి చిన్న సినిమాలు కావచ్చు, ఫుల్ అయ్యాయి. అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని కాకుండా మంచి సినిమా అయితే వెళ్తారు, చూస్తారు, బెనిఫిట్ షోకి వెళ్తారు. ఆక్యుపెన్సీ అనేది పెద్ద సినిమాకే ఎక్కువ అవుతుంది స్క్రీన్స్ మీద. ఇప్పుడు నేను అడిగింది కూడా అదే, అది ఓకే. బట్ నాకు తెలిసి అది మన టాపిక్ కాదని అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఇప్పుడు మన టాపిక్ ఏంటి, బెనిఫిట్ షోస్ వేయటము అండ్ బిగ్ బడ్జెట్ సినిమాలకి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు కదా, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చిన్న సినిమా ఉంది అని అంటే దానికి ఇవ్వట్లేదు, లేకపోతే రావట్లేదు అని అంటే డెఫినెట్గా చిన్న ప్రొడ్యూసర్స్ ఉంటారు, దాని సెట్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి. ఆ థియేటర్స్ లోపల అంటే ఇప్పుడు పుష్ప 1 రిలీజ్ అయినప్పుడే చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. పెద్ద సినిమా గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయినప్పుడు కూడా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. ఇప్పుడు బిగ్ బాస్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద సినిమా ఇంకోటి పెదరాయుడు అనే సినిమా కూడా రిలీజ్ అయింది. వాటి లోపల పెద్ద సినిమా ఇది బిగ్ బాస్ చిరంజీవి గారి సినిమా అని చెప్పి హిట్ అవ్వాల, ఫ్లాప్ అయింది. పెదరాయుడు అనే సినిమా హిట్ అయింది అనూహ్యంగా. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మంచి సినిమా అయితే టికెట్ రేట్స్ అనేది కాసేపు పక్కన పెడతాం. మంచి సినిమా అయితే డెఫినెట్గా తాకిడి అనేది ఉంటుంది, రష్ అప్ అవుతారు, డెఫినెట్గా టికెట్లు అనేవి తెగుతాయి అని చెప్పడం. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. నేను ఇదే చెప్పండి సార్, చెప్పండి. పెళ్లి చూపులు సినిమా చిన్న సినిమా హిట్ అయింది అన్నారు. పెళ్లి చూపులు బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో మీకు తెలుసు కదా, డైరెక్టర్. అవును, బ్యాక్గ్రౌండ్ రిలీజ్ సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నది ఎవరు, పెద్ద ప్రొడ్యూసర్, చిన్న పెద్ద ప్రొడ్యూసర్. రీచ్ కూడా అలాగే వెళ్ళింది, అది వెళ్ళింది కదా. సినిమా తీసిన అతనికి ఎంత ఇచ్చారు, మధ్యలో మీడియేషన్ చేసినందుకు వీళ్ళకి ఎంత వచ్చింది. అవును, ఉయ్యాల దంపాల సినిమా బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు సార్? అవును, అన్నపూర్ణ థియేటర్స్ అంతే దొరుకుతాయి, చిన్న సినిమా పెద్ద బ్యానర్, కానీ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు సార్? అది అయితే సినిమాలు చిన్నవి అయినా రిలీజ్ చేసే వాళ్ళు కంటెంట్ ఒక సిండికేట్ లాగా అయ్యారని చెప్పారు మీరు. కాబట్టి కింద కొత్త ప్రొడ్యూసర్ ఎవరు ఎంట్రన్స్ కావడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎస్ సార్ మాట్లాడదాం. మధు గారు మీరు చెప్పండి. సో ఇప్పుడు తెలంగాణలో యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ప్రీమియర్ షోలకి మేము రద్దు చేస్తున్నాం అన్నారు మొన్న పుష్ప 2 ఇష్యూ, సంజయ్ థియేటర్ ఇష్యూ వల్ల. అయితే ఇప్పుడు సడన్గా ఆ గేమ్ చేంజర్కి టికెట్ రేట్లు అనేది పెంచారు. మనం చూస్తే సో 100 రూపీస్ 150 రూపీస్ స్లాట్ చొప్పున పెంచారు. 100 రూపీస్ వచ్చి మీకు సింగిల్ స్క్రీన్ మీద పెంచారు, 150 మల్టీప్లెక్స్లో పెంచారు. సో దీన్ని ఈ రకంగా ఫస్ట్ డే పెంచడాన్ని మనం ఎలా చూడాలి? అంటే దిల్ రాజు గారు వాళ్ళు ఆ ఫీలింగ్ అనేది ఇక్కడ కనబడుతుందంట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సినీ పరిశ్రమ అంటే బడా వ్యాపారుల మాఫియాలో రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉండడం వల్ల ఇద్దరు ఒకటే, ఆతాను గుడ్డలు ఇవన్నీ కూడా, ఇవి రెండు అదే ముక్కలు. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకొక రెడ్డి కావచ్చు, ఏ రెడ్డి అయినా కావచ్చు, ముఖ్యమంత్రి అయినాక ప్రైమ్ మినిస్టర్ అయినాక మేము చెప్పినట్టు వినే అనే స్థితిలోన చిత్ర పరిశ్రమ ఉంది ఇవాళ. ఇప్పుడు పుష్ప 2 సినిమా దుర్ఘటన జరిగిన తర్వాత అంత ఎమోషన్గా చెప్పిన తర్వాత బెనిఫిట్ షోలు లేవు, ఇప్పుడు ప్రత్యేక షోలు పెట్టారు. ఏమైతే ఏముంది, అదే గోంగూరనే. అప్పుడు పప్పు అన్నావు, ఇప్పుడు పచ్చడి అన్నావు. గోంగూరే కదా. కాదు సార్, ఇప్పుడు బెనిఫిట్ షోల్లో మాత్రమే తొక్కిసలాట జరుగుతుంది. లేదు సార్, తొక్కిసలాట ఎక్కడైనా జరుగుతుంది. మామూలుగా షో చేసినప్పుడు ఇప్పుడు ఫస్ట్ షోకి జరగదా, లేకపోతే మ్యాట్నిక్ జరగదా? అదే మళ్ళీ చెప్పేది. అలా కాదు, బెనిఫిట్ షోస్ కి తొక్కిసలాట జరిగింది. నాకు తెలిసినంత వరకు చలనచిత్ర పరిశ్రమలోన అర్ధరాత్రి నుంచి తెల్లారి దాకా సినిమాలు నడిచిన రోజు మా చిన్నప్పుడు ఒకే ఒక రోజు, అది మహాశివరాత్రి మాత్రమే. అప్పట్లో కూడా పండుగలు ఉన్నాయి, అప్పట్లో కూడా పెద్ద సినిమాలు వచ్చాయి, ఎన్టీఆర్ సినిమాలు వచ్చాయి, పండగలప్పుడు సార్ అప్పుడు బెనిఫిట్ షోస్ ఏముండేవి సినిమాలు కూడా ఉన్నాయి. నేను ఆ చిరంజీవి సినిమాల పేర్లు కూడా నేను చెప్పగలను. బెనిఫిట్ షోస్ మీకు కావాలని బెనిఫిట్ షోలు జరిగింది సార్. అయితే పవన్ గారు చెప్పినట్టు బెనిఫిట్ షోలకు ఒక అర్థం ఉండేది, దానికి ఒక చారిటీ ఉండేది సార్. తెలియదు సార్, వాటెవర్ మారిపోయింది. నేను ఒకటి చెప్పాను సార్, ఇవాళ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఒకరు. ఎట్లా పెంచారు మీరు గేమ్ చేంజర్ టికెట్, పుష్పాలు పెంచామని చెప్పి ఇప్పుడు ఎందుకు పెంచారు అన్నప్పుడు హైకోర్టు కూడా దీన్ని టచ్ చేయలే. హైకోర్టు ఏమనింది, బెనిఫిట్ షో తీసేసావు, ప్రత్యేక షో అన్నావు, నువ్వేం చేసావా, మీకు ఏమైనా అర్థమవుతుందని హోంశాఖ మంత్రిని అడిగారు. అవును, ఒక్కొక్కసారి అండి ఈ విషయంపై మనం మాట్లాడదాం. ఒకసారి పీసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అనేది ఒక్కసారి ప్లే చేయండి. ప్లే చేస్తే గతంలో ఏం మాట్లాడారు, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఆడియన్స్ కూడా వింటారు. మరొకసారి
ప్లీజ్ బీసీఆర్ ఒక్కసారి ప్లే చేయండి. जाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने मेरे सरकार ने छोड़ने वाला नहीं है. సో విన్నారు కదా అందరూ కూడా. ఇప్పుడు మనం చర్చించుకుందాం సార్. ఇప్పుడు రేట్లు పెంచడం అనేది అంటే ప్రీమియర్ షోలు రద్దు అన్నారు, అలాగే రేట్లు కూడా పెంచబోము, ఇక నుంచి జరగదు తెలంగాణలో. వాట్ ఎవర్ సంజయ్ థియేటర్ ఇష్యూ జరిగిందో అప్పుడు ఆయన అన్న మాటలు అవి రేవంత్ రెడ్డి గారు. సో మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా మార్చారు? ఏ ఫోర్స్ పనిచేస్తుంది? ఈవెన్ గవర్నమెంట్ పైన కూడా ఏ ఫోర్స్ ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వ్యాఖ్యలు చేశారు, మీకు గుర్తుందో లేదో, ఒక ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్లో. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ సీఎం టికెట్ రేట్ ధరలు తగ్గించినప్పుడు సో స్లాబ్ రేట్ ప్రకారమే టికెట్ రేట్లు ఉండాలి, సామాన్యుడికి అందుబాటులో ఉండాలని ఆయన ఒక దిశానిర్దేశం చేసినప్పుడు అప్పుడు ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ కూడా, మీరు పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్న వెనక కూడా రాజకీయం ఉంది. పుష్ప 2 సినిమాలోన జరిగినటువంటి సంఘటన వెనక తీవ్రమైనటువంటి పరిణామాలు, జైలు దాకా పంపించడం, హ్యూమిలియేట్ చేసడం, ఒక హీరోను అంతదాకా నెట్టుకెళ్లడం వెనక కూడా కనిపించని రాజకీయ కోణాలు ఖచ్చితంగా అయితే ఉన్నాయి. సార్ అన్న మీరేం చెప్తారు చెప్పండి, ఎందుకంటే సార్ రెడ్డి అనే ఫీలింగ్ ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుంది అంటారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఉద్దేశం మనం అర్థం చేసుకుంటే వేరే ఉంటుంది సార్. అంటే ఇక్కడ జరుగుతున్న రాజకీయాల పరిణామాలు ఆ వేలో నడుస్తున్నాయి కాబట్టి మీరు ఒకటి కాబట్టి మేమంటే శత్రువులము, అంటే అప్పుడు నడుస్తున్న శత్రుత్వం పొలిటికల్ వైర్, మరి పైసలు పెట్టేది నువ్వు కాబట్టి నువ్వు రెడ్డి కదా, మీరు చుట్టాలు అవుతారు కదా, ఏమైనా ఉంటే మేనేజ్ చేసుకోండి అని మాట్లాడండి. అది చతురస్రంగా మాట్లాడిన విషయం. అక్కడికి ఇక్కడ జరిగే పరిణామాలకి వ్యత్యాసం చాలా ఉంది సార్. ఇది సినిమా ఇండస్ట్రీలో జగన్ గారు ఉన్నప్పుడు పూర్తి సినిమా వ్యతిరేక ప్రభుత్వం నడిచింది, అది అందరికీ తెలుసు. జగన్ గారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి సినిమా ఇండస్ట్రీకి అనుకూలమైన గవర్నమెంట్ ఉంది ఇప్పుడు. కాబట్టి వ్యత్యాసం మనకి కళ్ళ ముందు అంటే టికెట్ రేట్లు పెంచితేనే అనుకూలం అంటున్నారు కాదు సార్. అది ఉన్నది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, ఈ రెండు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీస్ ఒకటి, ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ ఒకటి, అట్లా కొంత ఉన్నది సార్. దానికి తెలంగాణలో జరుగుతున్న టికెట్ల పెంపు కానీ జరిగిన పరిణామాలకు కానీ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది సార్. అంటే నేను ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు బడ్జెట్ అనేది పెంచకూడదా, మనం హాలీవుడ్ స్థాయిలో సినిమాలు చేయకూడదా? మీరు ఎవరైనా ఒకసారి నాకు ఒక్క ఆన్సర్ ఇవ్వండి. నేను అదే చెప్తా సార్. ఒకవేళ 300-400 కోట్లతోటి మనం ఆ స్థాయిలో